వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. చూడండి, ముందుగా ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ చేయండి. చూడండి, మనం ఎప్పుడైనా ముందుగా లైనింగ్ పీస్ కట్ చేసుకొని పెట్టుకుంటాం కదా. సో నేనైతే ఈ లైనింగ్ పీస్ 1 డే ముందు కట్ చేశానండి. సో నాకు అర్జెంటుగా వర్క్ వచ్చిందని నేను వేరూరికి వెళ్ళాల్సి వచ్చింది. సో దీన్ని ఇలాగే పక్కన పెట్టేశాను. చూడండి ముడతలు ఎలా వచ్చేసాయో. సో ఇదైతే కాటన్ అన్నమాట. సో ఐరన్ చేస్తూ నేను ఈ క్లాత్ని లైనింగ్ పీస్ అలాగే బ్లౌజ్ పీస్ని అటాచ్ చేసేసి గమ్ పెట్టి అటాచ్ చేసి కుడతానమాట. అది నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో దీనికి ఇప్పుడే ఐరన్ అవసరం లేదు కాబట్టి నేను కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని 2 ఫోల్డ్స్గా చేసుకొని నేను కట్ చేసిన లైనింగ్ పీస్ని బ్లౌజ్ పీస్ మీద ఇలా పెట్టేసుకొని కొంచెం క్లాత్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, బ్లౌజ్ పీస్ని క్లాత్ అనేది కొద్దిగా ఎక్కువ కట్ చేసుకోవాలి. మనం లైనింగ్ పీస్ కంటే కొద్దిగా ఎక్కువ కట్ చేయాలన్నమాట. సో మనకు గమ్ పెట్టి అతికించడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మీకు ఇలా గమ్ పెట్టి అతికించే విధానం తెలుసా? లేదంటే ఒకవేళ నా నెక్స్ట్ వీడియోలో ఆ వీడియో వస్తుంది. సో ఇప్పుడైతే ఈ వీడియో చూడండి. మనం ఎప్పుడైనా లైనింగ్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఇలా బ్లౌజ్ని ఇలా పెట్టేసుకొని ఈజీగా కట్ చేయాలండి. మనం నీట్గా కట్ చేసుకున్న లైనింగ్ పీస్ కంటే కొద్దిగా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలన్నమాట. సో మనకు కుట్టేటప్పుడు ఇబ్బందిగా అనిపించదు. సో కొత్తగా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళందరూ నా ఛానల్ విజిట్ చేసి చూడండి. అన్ని రకాల బ్లౌజ్ కటింగ్స్ అనేటివి ఉన్నాయి. మీకు ఏదన్నా కొత్తగా డిఫరెంట్గా కాలర్ నెక్ అలాంటివి కావాలంటే కామెంట్ చేసి అడగండి. ఖచ్చితంగా నేను కావాల్సిన డిజైన్స్ అన్నీ కట్ చేసి స్టిచ్చింగ్ చేసి మరీ చూపిస్తాను. చూడండి, ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. క్రాస్ కటింగ్ కదా, సో బ్లౌజ్ పీస్ని కూడా ఇలా క్రాస్గా పెట్టాను. మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ అనమాట. ఇదైతే ఎక్కువ సైజ్ బ్లౌజ్ అండి. సో హ్యాండ్స్, లైనింగ్ హ్యాండ్స్కి వాళ్ళు కస్టమర్స్ ఇచ్చిన క్లాత్ అనేది సరిపోలేదు. మీకు చూపిస్తాను చూడండి. హ్యాండ్స్ అయితే ఇలా వచ్చాయి. సో ఇది ఎక్కువ సైజు వాళ్ళదన్నమాట. హ్యాండ్స్ లైనింగ్ ఇది. దీనికి అతుకులు సైడ్ జాయింట్లు ఇలా కట్ చేశాను. చూడండి ఎన్ని జాయింట్స్ చేయాల్సి వస్తుందో. ఇలా జాయింట్ చేయాలి. సో నేను మీకు కొలత బ్లౌజు హ్యాండ్ అనేది హైట్ చూపిస్తున్నాను చూడండి. హ్యాండ్ ఇలా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది. నేను కట్ చేసింది అయితే ఇంతే మిగిలింది కాబట్టి హైట్ అంతే కట్ చేశాను. సో దీనికి లైనింగ్ పీస్కి ఇలా అతుకులు సైడ్ జాయింట్లు చేసిన తర్వాత కిందికి కూడా వేరే క్లాత్ మన దగ్గర ఏదైనా ఉంటే ఆ క్లాత్ని కిందికి అతుకు పెట్టాలన్నమాట. చూడండి ఈ హ్యాండ్స్కి ఎన్ని అతుకులు పడ్డాయో మీరు గమనిస్తున్నారా? మామూలుగా టైలరింగ్ పని అనేది చాలా ఈజీ, ఏముంది మోటార్ ఉంటుంది ఇలా కుట్టేస్తారు అనుకుంటారు. కానీ ఎక్కువ సైజు బ్లౌజ్లకు కరెక్ట్గా క్లాత్ ఇవ్వకపోతే ఇలా అతుకులు పెట్టడంలో తల బాగా తిరిగిపోతుందన్నమాట. సో చూడండి, ఈ షేప్ బెల్ట్లకు కూడా అతుకులు అనేటివి వచ్చాయి. లైనింగ్ పీసు వీళ్ళు ఇచ్చిన బ్లౌజ్లో అసలు షేప్ బెల్ట్ రాలేదు. హ్యాండ్స్కే అతుకులు పడ్డాయి. షేప్ బెల్ట్లు అసలు వేరే క్లాత్ తీసుకొని నేను షేప్ బెల్ట్ కటింగ్ అనేది చేశాను. చూస్తున్నారు కదా. సో బ్లౌజ్ పీస్లోని 2 సైడ్స్ 2 తీయాలన్నమాట. సో తీస్తున్నాను చూడండి. ఇలా తీసాక కూడా షేప్ బెల్ట్లో ఒక సైడ్కి కొంచెం అతుకు అనేది వేయాల్సి వస్తుంది లైనింగ్ పీస్కి. చూస్తున్నారు కదా. సో నేను చూపిస్తాను చూడండి. ఇలా కట్ చేశాక కొంచెం సైడ్కి క్లాత్ అనేది మనకు ఫ్రంట్లో షేప్ బెల్ట్ ఎక్కువగా ఉంటాయి కదా. సో సైడ్కి మాత్రం ఇలా కొద్దిగా అతుకు అనేది వేయాల్సి వస్తుంది. అది కూడా నేను కట్ చేసుకొని పెట్టేసుకుంటాను. సో చూడండి, ఎప్పుడైనా మనము లైనింగ్ పీస్ కట్ చేసిన తర్వాత ఇలా బ్లౌజ్ పీస్ మీద ఇలా పెట్టేసి కట్ చేయాలన్నమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళు 1 పీస్ బ్లౌజ్ నేర్చుకోండి, తర్వాత ఇలా లైనింగ్ బ్లౌజ్ని కట్ చేసుకోండి. సో దీంట్లో హ్యాండ్స్కి అతుకులు పడతాయి కదా సైడ్ జాయింట్లు. ఈ మిగిలిన క్లాత్లో సైడ్ జాయింట్లు అనేటివి చాలా పడతాయండి. చూపిస్తున్నాను చూడండి ఎలా కట్ చేస్తాను. సో ఇంత అతుకు పెట్టాల్సి వస్తుంది సైడ్ జాయింట్లు బ్లౌజ్కి. చూడండి ఎంత క్రాస్ తీసాను. సో ఇలా మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
సో ఒక లైక్ అయితే ఇవ్వండి. చూస్తున్నారు కదా ఒక హ్యాండ్స్కే ఎన్ని అతుకులు పడ్డాయో. ఈ జాయింట్స్ చేయడం బాగా నెత్తి ఖరాబ్ ఉంటుందండి. మీరు ఎప్పుడైనా టైలరింగ్ చేశారా, నేర్చుకుంటున్నారా? అలా అయితే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ బ్లౌజ్ అయితే చాలా పెద్ద సైజ్ అండి. హ్యాండ్స్కి అయితే మ్యాక్సిమం ఒక 6-7 అతుకులు కుట్టాలి. సో ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ ఇవ్వండి.